Hello guys, welcome to the channel. Guys, first of all, thank you for watching this video. So guys, చాలా మంది గ్రాడ్యుయేషన్ చేస్తుండగా అండ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోని కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ నేర్చుకుంటారు గైస్. కానీ చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ సాఫ్ట్వేర్ టెక్నాలజీ నేర్చుకోవాలి అండ్ ప్రెజెంట్ ఏం డిమాండింగ్లో ఉంది, ఆ నేర్చుకున్న టెక్నాలజీ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇలాంటి డౌట్స్తో చాలా మంది ఏ టెక్నాలజీ నేర్చుకోవాలో కన్ఫ్యూజన్లో ఉంటారు గైస్. ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసేలా ఈ వీడియోలోని నేను చాలా రీసెర్చ్ చేసి ఒక టాప్ 5 టెక్నాలజీస్ని ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను గైస్. ఈ టెక్నాలజీస్లోని మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా ఆ టెక్నాలజీకి ఇప్పుడే డిమాండింగ్ ఉంది, ఫ్యూచర్లో కూడా కంటిన్యూస్గా డిమాండింగ్ అయితే ఉంటుంది గైస్. మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే దీస్ ఆర్ ద బెస్ట్ టెక్నాలజీస్ యూ కెన్ చూస్. సో గైస్, ఇప్పుడు ఆ టెక్నాలజీస్ ఏంటి, ఆ టెక్నాలజీ రిలేటెడ్గా కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఆ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోని టాప్ డిమాండింగ్ అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఈ టెక్నాలజీస్ స్కిల్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకుంటున్నాయి, అండ్ ఈ టెక్నాలజీ మీద స్కిల్ ఉన్న వాళ్ళకి శాలరీస్ ఎలా ఉన్నాయి, వీటన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో గైస్, టాప్ 5 టెక్నాలజీ వచ్చేసి డెవాప్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. డెవాప్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ కరెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వెరీ డిమాండింగ్ టెక్నాలజీ గైస్. ఫ్యూచర్లో కూడా చాలా డిమాండింగ్ అయితే వీటికైతే ఉంటుంది. అసలు డెవాప్స్ అంటే ఏంటి? వెరీ సింపుల్ గైస్. DevOps is combination of software development and IT operations. DevOps యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్న అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ని షార్టన్ చేసి బెటర్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేయడమే DevOps యొక్క మెయిన్ గోల్ గైస్. ఓకే, ఈ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఉంటాయి, ఇప్పుడు అప్లికేషన్స్ బిల్డ్ అవుతున్నాయి, ఫ్యూచర్లో కూడా కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని అప్లికేషన్స్ బిల్డ్ అవుతాయి గైస్. అప్పుడు కూడా ఈ DevOps డిమాండింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? క్లౌడ్ కంప్యూటింగ్ గైస్ ఇది ఇంటర్నెట్తోని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది గైస్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే డేటాబేస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, సర్వర్స్, డేటా స్టోరేజ్, నెట్వర్కింగ్ అండ్ డిఫరెంట్ క్లౌడ్ సర్వీసింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. ఓకే, అసలు క్లౌడ్ సర్వీసెస్ అంటే ఏంటంటే ఏదైతే మనకి ఈ సర్వీసెస్ ఇంటర్నెట్లో ఉంటాయి గైస్, మన సిస్టమ్ మెమరీలో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ అవ్వమన్నమాట. క్లౌడ్లోని డేటా స్టోర్ అవుతుంది అనమాట. సో మనకి ఇంటర్నెట్ ఉంటేనే ఈ సర్వర్స్ని కానీ ఈ సర్వీసెస్ని కానీ మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో మన సిస్టంలో ఉంటే ఏంటి, మన మెమరీలో స్టోర్ అయి ఉంటుంది డేటా. ఆ డేటానే మనకి ఇంటర్నెట్ అవసరం లేదు, ఆ డేటా మనకి ఇంటర్నెట్ లేకపోయినా మనం యాక్సెస్ చేయగలుగుతాం. కానీ ఈ క్లౌడ్ సర్వీసెస్ని మనకు ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉంటేనే ఈ క్లౌడ్ సర్వీసెస్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం అనమాట. మీకు ఇప్పుడు డెవాప్స్ అండ్ క్లౌడ్ సర్వీసింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు వీటి కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ గురించి అయితే చూద్దాం గైస్. సో గైస్, డెవాప్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద మీరు ఎలాంటి జాబ్స్ అప్లై చేయొచ్చు మీరు చూడొచ్చు. డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, క్లౌడ్ కన్సల్టెంట్, వీటి మీద మీరు జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. సో గైస్, నెక్స్ట్ అప్లికేషన్స్. సో మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోని డెవాప్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసుకొని వెరీ డిమాండింగ్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి గైస్. అవి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. మీరు కూడా గూగుల్ ఈ అప్లికేషన్ సెర్చ్ చేయొచ్చు, మీకే అర్థమవుతుంది ఇవి ఎంత డిమాండింగ్లో ఉన్నాయో. తర్వాత డెవాప్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్లోని ఈ కంపెనీస్ అనేవి చాలా ఎక్కువ మందిని హైర్ చేసుకుంటున్నాయి గైస్. అవి ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, IBM క్లౌడ్ అండ్ సేల్స్ ఫోర్స్. ఈ కంపెనీసే కాదు, చాలా కంపెనీస్ డెవాప్స్ ఇంజనీర్స్ని హైర్ చేసుకుంటాయి. కానీ నేను టాప్ కంపెనీస్ని అయితే మీకైతే లిస్ట్ అవుట్ చేస్తున్నాను గైస్. ఓకే, సో వీటి మీద శాలరీస్ ఎలాగ ఉంటాయి అంటే ఇనీషియల్గా 12 LPA to 14 LPA అయితే ఉంటాయి గైస్. సో ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది మీకు శాలరీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి గైస్. ఈ డెవాప్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ టాప్ 5లో ఉందని మీరు ఎలాంటి బ్యాక్లో అయితే పెట్టవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో కూడా మీరు వెరీ గుడ్ కెరియర్ని అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో గైస్, 4th వన్ వచ్చేసి బ్లాక్ చైన్. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈజ్ ఆల్ అబౌట్ సెక్యూరిటీ గైస్. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మెయిన్ గోల్ ఏంటంటే మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కదా, ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ని సెక్యూర్గా అండ్ ట్రాన్స్పరెంట్గా స్టోర్ చేయడమే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మెయిన్ గోల్ గైస్. మీరు ఈ క్రిప్టో కరెన్సీ పేరు వినే ఉంటారు. ఈ క్రిప్టో కరెన్సీలో కూడా మనం మెయిన్గా యూజ్ చేసేది బ్లాక్ చైన్ టెక్నాలజీ గైస్. ఏదైతే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో వాటిని సెక్యూర్గా రికార్డ్ అయితే చేసి డేటాబేస్లో అయితే స్టోర్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ బ్లాక్ చైన్. నవ్ డేస్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా అయితే పెరిగిపోతున్నాయి. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి డిజిటల్ ట్రాన్సాక్షన్లో. ఎప్పుడైతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో దాంతోపాటుగా మనకి దానికి సెక్యూరిటీ కూడా కావాలి గైస్. అప్పుడే ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి సెక్యూర్గా ఉంటాయి. అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీ వెరీ డిమాండింగ్లో ఉంది.
ఫ్యూచర్లో కూడా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద మీరు కెరియర్ కూడా బిల్డ్ చేయొచ్చు గైస్. ఓకే, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీరు నేర్చుకుంటే ఇలాంటి జాబ్స్ మీరు అప్లై చేయొచ్చు. అవేంటంటే బ్లాక్ చైన్ డెవలపర్, బ్లాక్ చైన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ మేనేజర్, బ్లాక్ చైన్ క్వాలిటీ ఇంజనీర్. సో ఈ బ్లాక్ చైన్ రిలేటెడ్గా చాలా అప్లికేషన్స్, వెరీ డిమాండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అవే స్మార్ట్ కాంట్రాక్ట్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, హెల్త్ కేర్ అండ్ ఓటింగ్ సిస్టమ్. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ స్కిల్ ఉన్న వాళ్ళని ఎలాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయంటే IBM, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, JP Morgan, చేస్. సో ఇవే కాదు చాలా కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటాయి గైస్. సో గైస్ థర్డ్ వన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీ ఎలా వర్క్ అవుతుంది అంటే గైస్, ఇది ఒక మనకి డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఏదైనా కావచ్చు, డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావచ్చు, దానికి ఒక షీల్డ్ అండ్ గార్డ్ లాగైతే ఇదైతే వర్క్ చేస్తుంది గైస్. సో గైస్ ఈ సైబర్ సెక్యూరిటీ డిఫరెంట్ టెక్నాలజీస్ అండ్ ప్రాసెస్ యూజ్ చేసుకుని నెట్వర్క్స్ని, డివైజెస్ని, డేటాని డిఫరెంట్ డేటా అటాకర్స్ నుంచి అండ్ అనాథరైజ్డ్ యాక్సెస్ నుంచి అయితే ఇదైతే సేవ్ చేస్తుంది గైస్. చూడండి, మనం ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నా వాళ్ళ డేటా అనేది చాలా సెక్యూర్గా అయితే ఉండాలి. ఇలాంటి ఏ కంపెనీలో ఉన్న డేటా అనేది వెరీ ఇంపార్టెంట్ గైస్. దాంతోపాటు ఆ డేటా కూడా సెక్యూర్గా ఉంటేనే ఆ బిజినెస్ అనేది స్మూత్గా అయితే రన్ అవుతుంది. అలాంటి కేసులోనే ఈ సైబర్ సెక్యూరిటీ చాలా యూజ్ అవుతుంది గైస్. నవ్ డేస్ డేటా అనేది విపరీతంగా పెరిగిపోతుంది. డేటా పెరిగే కొద్ది దాంతోపాటు దాని సెక్యూరిటీ కూడా పెరగాలి గైస్. అలాంటి కేసులోనే సైబర్ సెక్యూరిటీ కమింగ్ టు ద పిక్చర్. ఓకే, సో ఇది ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో ఇంకా డేటా పెరుగుతుంది కాబట్టి సైబర్ సెక్యూరిటీకి కూడా ఫ్యూచర్లో డిమాండ్ అయితే ఉంటుంది గైస్. డేటా అండ్ సెక్యూరిటీ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ చూపించి దీని మీద అయితే మీరు అయితే స్కిల్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. సో మీకు సైబర్ సెక్యూరిటీ మీద స్కిల్ ఉంటే సో మీ ఇలాంటి జాబ్స్కి అయితే మీరైతే ట్రై చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్, ఎథికల్ హ్యాకర్, పెనట్రేషన్ టెస్టర్. ఓకే, సో ఈ సైబర్ సెక్యూరిటీ యూజ్ చేసుకుని డిమాండింగ్ అప్లికేషన్స్ ఇండస్ట్రీలో ఏమున్నాయంటే నెట్వర్క్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెక్యూరిటీ. తర్వాత టాప్ హైరింగ్ కంపెనీస్. సో సైబర్ సెక్యూరిటీ స్కిల్ ఉన్న వాళ్ళని సైబర్ ఆర్క్, సిస్కో సిస్టమ్స్, ఫార్టినెట్, చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, సిమాంటెక్ కార్పొరేషన్ ఇలాంటి కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటాయి. ఇంకా చాలా కంపెనీస్ హైర్ చేసుకుంటాయి గైస్. నేను ఒక టాప్ 5 కంపెనీస్ అయితే ఇక్కడైతే చూపించాను మీకు. సో గైస్ సైబర్ సెక్యూరిటీ రోల్స్ మీద ఇండస్ట్రీలో శాలరీస్ ఎలా ఉన్నాయంటే 10 LPA to 12 LPA అయితే ఉన్నాయి. సెకండ్ టెక్నాలజీ వచ్చేసి డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. డేటా సైన్స్ మెయిన్ గోల్ ఏంటంటే ఏదైతే రా డేటా ఉందో, రా డేటా అంటే స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, అన్స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, అలాంటి రా డేటా నుంచి అయినా ఒక మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ క్రియేట్ చేసి దాని నుంచి బిజినెస్కి ఉపయోగపడేలాగా డిసిషన్ మేకింగ్ చేసుకునేలాగా చేసేదే డేటా సైన్స్ గైస్. ఈ డేటా సైన్స్ నుంచి ఎప్పుడైతే మనం రిపోర్ట్స్ క్రియేట్ చేస్తామో ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకొని ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దానికి రిలేటెడ్గా మనం బడ్జెట్స్ కావచ్చు, ఫైనాన్స్ రిలేటెడ్ కావచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఈ డేటా సైన్స్ యూజ్ చేసుకొని ఫ్యూచర్లో బడ్జెట్ ఎంతలా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ మనం ఈ డేటా సైన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని మనం డిసిషన్స్ అయితే తీసుకోవచ్చు గైస్. ఇక్కడ మనం మిషన్ లెర్నింగ్ కూడా వన్ ఆఫ్ ద సబ్సెట్ ఆఫ్ డేటా సైన్స్. మిషన్ లెర్నింగ్ని సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంటారు గైస్. ఈ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే గైస్, ఒక రా కంప్యూటర్ని మన దగ్గర ఉన్న డేటాని టీచ్ చేసి అండ్ దాన్ని ట్రైన్ చేసి మన డిసిషన్ మేకింగ్కి యూజ్ చేసుకున్నట్టు ఈ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ అయితే యూజ్ అవుతుంది గైస్. ఈ డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకుంటుంది అంటే మనం ఏదైతే డేటాతో దాన్ని ట్రైన్ చేసామో దాన్ని బేస్ చేసుకుని బెస్ట్ డెసిషన్ మేకింగ్ అయితే ఈ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ అయితే మనం అయితే చేయొచ్చు గైస్. సో గైస్ ఈ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మన డేటా ఉన్నంత వరకు ఈ టెక్నాలజీస్ డిమాండింగ్లో అయితే ఉంటాయి. సో డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ రోల్స్ ఎలా ఉన్నాయంటే డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా అనలిస్ట్, AI రీసెర్చ్ సైంటిస్ట్. దీన్ని యూజ్ చేసుకుని మనకి డిమాండింగ్ అప్లికేషన్స్ ఏమున్నాయంటే ప్రిడిక్టివ్ అనలిటిక్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్. ఈ కంపెనీస్ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ స్కిల్ ఉన్న వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నాయి. అవి ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా అండ్ IBM. ఇవే కాదు చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వచ్చిన వాళ్ళు హైర్ చేసుకుంటాయి గైస్. సో గైస్ ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో శాలరీస్ ఎలా ఉన్నాయంటే 12 LPA to 14 LPA శాలరీస్ అయితే ఉన్నాయి. సో గైస్ నెంబర్ 1 వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు చూడొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నవ్ డేస్ బూమింగ్ అలాట్, చాలా డిమాండింగ్లో ఉంది. మీరు రీసెంట్గా లాంచ్ అయిన ChatGPT కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకునే రన్ అవుతుంది. ఓకే, ChatGPT కాదు, చాలా సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్ట్ అవ్వని సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో చాలా సాఫ్ట్వేర్స్లోని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంటిగ్రేట్ చేశారు. మీరు చూడొచ్చు, చాలా అప్లికేషన్స్ మీరు వాడుతుంటారు కదా మీ ఫోన్లో, కానీ ప్రీవియస్గా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్ అనేది లేవు. కానీ ఇప్పుడు చాలా అప్లికేషన్స్లోని ఈ ఏ ఇంటిగ్రేషన్ అనేది యాడ్ అయిపోతుంది గైస్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫ్యూచర్లో కూడా ఈ ఏ అప్లికేషన్స్ని డెవలప్మెంట్ చేయడానికి లేకపోతే ఇంప్రూవ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా డిమాండ్ అయితే ఉంటుంది గైస్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే గైస్, సో ఇది ఒక హ్యూమన్ లాగా వర్క్ అవుతుంది గైస్. మన హ్యూమన్ లాగా థింక్ చేస్తుంది, హ్యూమన్ లాగా డిసిషన్ మేకింగ్ చేస్తుంది, తప్పుల నుంచి నేర్చుకుంటుంది అండ్ తప్పుల్ని కరెక్ట్ చేస్తుంది. ఒక హ్యూమన్ లాగా థింక్ చేసే ఒక కంప్యూటర్ గైస్, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని మనకి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే ఏ రీసెర్చ్ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఏ సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా సైంటిస్ట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని దీస్ ఆర్ ద వెరీ డిమాండింగ్ అప్లికేషన్స్: న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, హెల్త్ కేర్, అటానమస్ వెహికల్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, రోబోటిక్స్. ఈ టాప్ కంపెనీస్ ఏ స్కిల్ ఉన్న వాళ్ళు అయితే హైర్ చేసుకుంటాయి గైస్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఐబిఎం అండ్ మైక్రోసాఫ్ట్. ఇవే కాదు చాలా కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటాయి మీకు ఈ స్కిల్ ఉంటే. బట్ దీస్ ఆర్ ద టాప్ 5 కంపెనీస్. ఓకే, సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు స్కిల్ ఉంటే దీని మీద శాలరీస్ ఎలా ఉంటాయంటే గైస్ 16 LPA టు 80 LPA శాలరీస్ అయితే ఉంటాయి. మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది మీ శాలరీస్ కూడా చాలా బాగా అయితే పెరుగుతాయి. సో గైస్, ఈ వీడియో ద్వారా ఏదైతే ఏ టెక్నాలజీ నేర్చుకోవాలని మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో తీయడానికి చాలా రీసెర్చ్ చేసి ఈ డీటెయిల్స్ మొత్తం నేను గ్యాదర్ చేశాను గైస్. ఈ వీడియోలో నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీరు ఏ టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ని నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని గురించి కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.